బిక్కవోలు మండలం బిక్కవోలులో ప్రసిద్ధ శ్రీ 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 లక్ష్మీ గణపతి దేవస్థానంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్, డాక్టర్ నల్లమిల్లి సనాతని. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. समस्त सन्मंगलानि भवन्तु, नित्यश्रीरस्तु नित्यमंगलानि भवन्तु, आनन्दकर्पूर नित्यमंगल विराजनं दर्शयामि। मंगलं कौसलेन्द्राय महनीयपरात्मने चक्रवर्तितनूराय आय मंगलं। बोलो गणेश महाराज की जय। गणपतये नमः। ध्यायामि, ध्यानं समर्पयामि, आवाहयामि, आवाहनं समर्पयामि। नवरत्नविग्रहसिंहासनं समर्पयामि। पादयोः पादं समर्पयामि, हस्तयोः अर्घ्यं समर्पयामि, मुखे अर्घ्यं समर्पयामि, समयामि स्नानं समयामि, स्नानं समर्पयामि। भद्रं कर्णे पुष्पयां देवाः, भद्रमस्य वाक्षं विजप्राः, स्त्रीरङ्गैः स्पृष्टु रंगैः स्तुष्ट्वागुंसस्तनूभिः विषेमदेवः कविराजो स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अनिष्ठनीभिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः नमो नमः। कलशस्थापनमहोत्सवे यात्मनीयापरापुष्पायाश्चक्षुणीः बृहस्पतिप्रसूतास्नानो मञ्चन्द्वागं नमसः फलं मनोरथफलं प्रवर्धनम् तस्मात् शान्तिं तीर्थ मे लक्ष्मीं देवताभ्यो नमो नमः। कलशस्थापनमुहूर्तम् ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొంది పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాలన్నీ కూడా ప్రజానీకం తరపురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే వినాయకుడు పూజా విధానం ఉందో ఆ పూజా విధానం పూర్తిగా ప్రకృతిని పరిరక్షించాలనే అంశాన్ని మనకి బోధిస్తూ ఉంది. ప్రకృతి పరిరక్షణే మనం ఏం కావాలి అనేది వినాయక చవితి యొక్క సంకల్పం, ఆ విధానం మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా ఏ పూజా విధానం చేసుకున్న భారతీయ సంస్కృతి అన్నీ కూడా ప్రకృతిని పరిరక్షించాలనే అంశాన్ని అంతర్లీనంగా మనకి బోధించబడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత
అదేవిధంగా ఈ ఆలయానికి సందర్భంలో జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ వసతి లేని పరిస్థితి అనేక కారణాల చేత ఇక్కడ పెద్ద ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పరిస్థితి గతం నుంచి ఏర్పడింది. మరి ఈరోజు ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని సంకల్పించడం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నుంచి దాదాపుగా 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడానికి మంత్రి గారు కానీ కమిషనర్ గారు సిద్ధంగా ఉన్నారు. గ్రామస్తులు కూడా సుమారుగా 50 సెంట్లు స్థలాన్ని ఇవ్వడానికి కూడా గ్రామస్తులు అందరూ సూచిస్తూ ఉన్నారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చుంది. తొందరలోనే ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ ఉన్న ఆలయం చాళుక్యుల కాలం నుంచి ఈ బెక్కవోలు గ్రామంలో దాదాపు 35 దేవాలయాలు ఉన్నాయి. అది ఈ రోజుకు 4 కుదించుకుపోయింది. ఇక్కడ ఉన్న ఆలయ ప్రాశస్త్యాన్ని బెక్కవోలు యొక్క ప్రాశస్త్యాన్ని అదేవిధంగా పక్కనే ఉన్న గొల్లలమావిడ ప్రాశస్త్యాన్ని తెలియజెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రశాంత్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఈ 2 గ్రామాలని కలిపి ఒక టెంపుల్ టూరిజం సెంటర్గా డెవలప్ చేయాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. గ్రామస్తుల నుంచి భక్తుల నుంచి కూడా విశేషమైన సహాయ సహకారాలు అందించే దిశగా ముందుకు వస్తూ ఉన్నారు.